Hi friends, welcome to SAM Institute Highly Current Affairs 2025 April 16. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ ఎస్టెండ్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ స్పెషల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ వచ్చింది నాన్న మీకు. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. నో డౌట్ మీరు గ్యారెంటీగా విజేతలు అవుతారు. ఈసారి గ్యారెంటీగా విజయం సాధించాలి. నువ్వు ఎస్జిటి అయితే ఎస్జిటి అండ్ స్కూల్ ఎస్టెండ్ మనం 7 years నుంచి వెయిట్ చేస్తాం ఒక డిఎస్సి నోటిఫికేషన్ కోసం. ఈసారి గ్యారెంటీగా విజయం సాధించాలి. ఒక జాబ్ మనదే అని ప్రిపేర్ అవ్వాలి. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఫాలో అవుతూ ఉండాలి. మీకు చాలా ప్లస్ అవుతుంది. మీకు జాబ్ రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మీకు డైలీ పీడిఎఫ్ కూడా ఇస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కొత్త శనగ రకానికి నోనావత్ అశ్విని పేరు. ఇటీవల కాలంలో కొత్త శనగ రకాన్ని గుర్తించారు. నోనావతి అశ్విని పేరు పెట్టారు. నోనావతి అశ్విని ఎవరంటే ఖమ్మం జిల్లాకు చెందినవారు నాన్న. అంటే ఖమ్మం జిల్లా ప్రధానంగా చెప్పుకుంటే ఇటీవల కాలంలో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో వరదలు రావడం వల్ల అంటే విజయవాడలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ వరదలు వచ్చాయి. అంటే దాంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాణాలు కోల్పోయిన దాంట్లో ఒక వ్యక్తి, ఒక యువ శాస్త్రవేత్త ఉన్నారమ్మ, నోనావత్ అశ్విని గారు. అంటే చనిపోయిన తర్వాత ఆవిడకి ఒక మంచి గుర్తింపు వచ్చింది. అంటే ఇటీవల కాలంలో కొత్త శనగ రకాన్ని గుర్తించారు. దానికి ఆమెను పేరు పెట్టారమ్మా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ విశాఖలో టీసీఎస్ బ్యారీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. టీసీఎస్ వారు ఒక బ్యారీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడంటే విశాఖపట్నంలో. ఇటీవల కాలంలో విశాఖపట్నంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలకు వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ అంబేద్కర్ దినోత్సవంగా న్యూయార్క్ నగరం వార్తలకు వచ్చింది. అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134th బర్త్డే ఇటీవల కాలంలో 2025 April 14 జరుపుకున్నాం. లేటెస్ట్గా అంబేద్కర్ దినోత్సవంగా ఎవరు ప్రకటించారంటే న్యూయార్క్ నగరం, అంటే అమెరికా వార్తల్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ కందుకూరి పురస్కారాలు 2025. కందుకూరి వీరేశలింగం పంతులు గారు వార్తల్లో ఉన్నారు. అయితే కందుకూరి వీరేశలింగం యొక్క జయంతి అంటే మనకు ప్రతి సంవత్సరం April 16 జరుపుకుంటాం. ఆయనకి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈసారి ఎంతమంది ప్రకటించారు? ఈ రోజున ఇస్తారన్న, ఇదే రోజున ఇస్తారు. మరి కందుకూరి వీరేశలింగం అంటే వీరేశలింగం గారు ప్రకాశం జిల్లాలో కందుకూరి గ్రామంలో జన్మించారు. మరి కందుకూరి గ్రామం నుంచి రాజమండ్రికి వలస వచ్చారు. అంటే కందుకూరి గ్రామమే కందుకూరి వీరేశలింగంగా మారింది ఫైనల్గా. ఆ కందుకూరి వీరేశలింగం గారిని ఏ పేరుతో పిలుస్తారు? రాజ్ బహదూర్గా పిలుస్తారు. మరి కందుకూరి వీరేశలింగాన్ని గతంలో అంటే కందుకూరి వీరేశలింగం గురించి గతంలో డిఎస్సీలో అడిగాడు ప్రశ్న. కందుకూరి వీరేశలింగాన్ని దక్షిణ భారతదేశ విద్యాసాగర్ని ఎవరు పిలుస్తారంటే ఎంజి రండే, మహాదేవ గోవింద రండే. నెక్స్ట్ వన్ సూది లేని ఇంజెక్షన్, సూది రహిత ఇంజెక్షన్ వార్తల్లోకి వచ్చింది. సూది రహిత ఇంజెక్షన్. చాలామంది ఇంజెక్షన్ చేసినప్పుడు నొప్పి భరిస్తారు. నొప్పి కోసము అంటే ఒక ఫోబియా ఉంటుంది. అంటే పెద్దవారు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు. సూదిని చూసిన వెంటనే మనకి ఏదైనా ఫీవర్ వచ్చినా, ఏదైనా హెడేక్ వచ్చినా, ఏదైనా ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. చేసిన సమయంలో సూదిని చూసిన వెంటనే చాలా భయంగా ఫీల్ అవుతూ ఉంటాం. అటువంటి వారి కోసం సూది రహిత ఇంజెక్షన్. అంటే సూది ఉంటుంది కదా, అంటే ఇంజెక్షన్ చేసింది, ఇక్కడ ఇంజెక్షన్ చేసింది, దానికి సూది ఉంటుంది. ఇప్పుడు సూది లేకుండా ఇంజెక్షన్ చేసిన దాంట్లో ఒక మందుని అయితే మనకి ఏదైతే మెడిసిన్ ఇస్తారో ఆ మెడిసిన్ దాంట్లో తీసుకుంటారు. ఇప్పుడు దీని ద్వారా చాలా ఫోర్స్గా మన శరీర భాగాల్లో పంపిస్తారు. పంపించిన వెంటనే మనకి ఏదైతే వ్యాధి ఉంటుందో, ఏదైతే ఫీవర్ ఉంటుందో అది కంప్లీట్గా తగ్గిపోతుంది. అంటే సూది లేకుండానే మరి ఎవరు కనుగొన్నారు ఇటీవల కాలంలో చూద్దాం. లేటెస్ట్గా ఐఐటి ముంబై కూడా వార్తలకు వచ్చింది. మరి ఐఐటి ముంబై వారు సూది రహిత ఇంజెక్షన్ కూడా కనుగొన్నారు. ఐఐటి ముంబై వారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కొత్త శనగ రకానికి నోనావత్ అశ్విని పేరు. మరి నోనావత్ అశ్విని గురించి మాట్లాడుకుంటే మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక యువ శాస్త్రవేత్త ఇక్కడ చూసి అశ్విని కోసం పల్లె కన్నీరు అని చిన్న టైటిల్ మీకు బాగా గుర్తుకు ఉండాలనే ఉద్దేశంతో. అంటే మనకి విజయవాడ, నెక్స్ట్ వన్ ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చాయి. ఇప్పుడు 2024 సెప్టెంబర్ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే వరదల్లో ఒక యువ శాస్త్రవేత్త తెలంగాణకు చెందిన
తెలంగాణకి చెందిన ఆమె పేరు నోనావత్ అశ్విని. తన తండ్రి కూడా చనిపోయారు అదే వరదల్లో ఉన్నాను. ఇప్పుడు ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. భారతదేశ వ్యవసాయ పరిశోధన సంస్థ వారు IARI వారు అంటే ఇటీవల కాలంలో గుర్తించిన పోసా శనగ 4037కి ఆమె పేరు పెట్టారు. అంటే ఇటీవల కాలంలో గుర్తించిన ఒక శనగ రకానికి ఆమె పేరుని పెట్టారు. మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ మనం చూస్తే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ IARI అని పిలుస్తాం. ఐఏఆర్ఐ అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని అబ్రివేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే దీనికి ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ వారు గుర్తించిన పోసా శనగ 4037 రకానికి దివంగత యువ శాస్త్రవేత్త నోనావత్ అశ్విని పేరు పెట్టారు. నెక్స్ట్ ఈ సరికొత్త విత్తనాన్ని ఏప్రిల్ 14, 2025 ఢిల్లీలో విడుదల చేశారు. ఎవరు అంటే IARI వారు. మరి ఇక్కడ పోసా శనగ గురించి మనం మాట్లాడుకుంటే పోసా శనగ 4037 హెక్టార్కు 36.46 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అంటే దీనివల్ల రైతులకి మంచి మేలు జరుగుతుందన్న. నెక్స్ట్ ఐఏఆర్ఐ చైర్పర్సన్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే CH శ్రీనివాసరావు పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో కొత్త శనగ రకానికి నోనావత్ అశ్విని పేరు పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. విశాఖలో TCS భారీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తుంది. అంటే TCS అంటే ఒక ఐటీ సంస్థ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి చాలామందికి. మరి TCS అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని పిలుస్తారు. మరి TCSని ఎప్పుడు ఏర్పాటు చేసాం? ప్రధానంగా అంటే 1968లో ఏర్పాటు చేసాం. టాటా సన్స్ ద్వారా ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం ముంబై అని గుర్తుపెట్టుకోవాలి, ముంబై. మరి ప్రజెంట్ TCS చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే చంద్రశేఖరన్. అంటే TCS చైర్పర్సన్గా నటరాజన్ చంద్రశేఖరన్ గుర్తుపెట్టుకోండి. అంటే TCS వారు మన విశాఖపట్నంలో ఒక భారీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూస్తే విభజన తర్వాత మొదటిసారిగా అతిపెద్ద ఐటీ సంస్థ. అంటే 2014 బైబ్రికేషన్ యాక్ట్ తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో TCS క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఏమవుతుందన్న ఐటీ సంస్థ రావడం వల్ల అంటే చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న. ఇక్కడ చూస్తే 1370 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్నారు. 12,000 మందితో భారీ క్యాంపస్. దీంట్లో ఉద్యోగాలు దాదాపుగా 12,000 మందికి ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే TCS చైర్మన్ చంద్రశేఖరన్తో ఒప్పందం చేసుకున్నారు. మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. కానీ 21.16 ఎకరాల్లో కేటాయించారు దీనికోసము. మరి ప్రధానంగా టాటా సన్స్ అంటే ఎవరు గుర్తు రావాలి? ఇటీవల కాలంలో చనిపోయిన దివంగత అయిన ఒక వ్యక్తి. ఆయన పేరు రతన్ టాటా గారు. అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త. మరి రతన్ టాటా గారు మనకి 2024 అక్టోబర్ 9వ తారీఖున చనిపోయారు. మరి రతన్ టాటా పేరు మీదుగా మన ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే విశాఖపట్నంలో. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ రతన్ టాటాకి 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది మనం చెప్పుకున్నాం. అంటే ఇటీవల కాలంలో చనిపోయిన రతన్ టాటా గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి, ఆయనకు వచ్చిన అవార్డ్స్ని గుర్తించండి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా రతన్ టాటాకి 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 2006 సంవత్సరంలో మహారాష్ట్ర భూషణ్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ 2008లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, నెక్స్ట్ 2023లో ఉద్యోగరత్న అవార్డు వచ్చింది, ఉద్యోగరత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి ఇటీవల కాలంలో మరణించి రతన్ టాటాకు వచ్చిన గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగరత్న అవార్డు ఏ రాష్ట్రం ఇచ్చిన? మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన గుర్తుపెట్టుకోవాలి.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అంబేద్కర్ దినోత్సవంగా న్యూయార్క్ నగరం ప్రకటించింది. మరి న్యూయార్క్ అంటే అమెరికా గుర్తు రావాలి. ఇటీవల కాలంలో అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరిగింది. 134వ జయంతి జరిగింది. 2025 ఏప్రిల్ 14వ జరిగింది. మరి ఇటీవల కాలంలో ప్రముఖుల జయంతులు మరియు ప్రముఖుల వర్ధంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. దాంట్లో అంబేద్కర్ జయంతిని కూడా రాష్ట్ర పండుగ ప్రకటించిందని మీకు ఒక స్లైడ్ చెప్పా, అవి చూడండి. అంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ యొక్క జయంతిని రాష్ట్ర పండుగ ప్రకటించారు. ఏ రాష్ట్ర పండుగ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ ప్రకటించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అంబేద్కర్ దినోత్సవంగా న్యూయార్క్ నగరం ప్రకటించింది. ఇంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ 14, 2025 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవంగా ప్రకటించింది. ఏ నగరం? న్యూయార్క్. నెక్స్ట్, అమెరికాలో న్యూయార్క్ నగరం అంబేద్కర్ జయంతిని అధికారికంగా ప్రకటించింది. నెక్స్ట్, న్యూయార్క్ నగర మేయర్ కార్యాలయంలో అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ కమిషనర్ దిలీప్ చౌహాన్ వెల్లడించారు. దీని గురించి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా 2023 అక్టోబర్ 16 అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 19 అడుగుల 19 ఫీట్స్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారండి? అమెరికాలో మేరీల్యాండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు. ఏ పేరుతో ఏర్పాటు చేస్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో ఏర్పాటు చేస్తారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనే పేరుతో ఏర్పాటు చేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారతరత్న అవార్డు వచ్చిందని చెప్పుకున్నాం 1990లో. మరి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బార్డ్ సాంచురీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని పెట్టారని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మీకు చెప్పా. అలాగే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన 125 ఫీట్స్ విజయవాడలో ఏర్పాటు చేశారు 2024 జనవరి 19 అని చెప్పుకున్నాం. అలాగే దేశంలో తొలిసారిగా ఎత్తైన విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో 2023 ఏప్రిల్ 14 ఏర్పాటు చేస్తాం. అలాగే నెక్స్ట్, అలాగే గుర్తుపెట్టుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా. ఇవన్నీ చదవాలి నాన్న. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత. కులం అనే పునాదులపైన ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని చెప్పారు. ఎవరు? అంబేద్కర్ గారు. లేటెస్ట్గా అలాగే ప్రముఖుల యొక్క జయంతి వర్ధంతి మాట్లాడుకుంటే ఇటీవల కాలంలో పొట్టి శ్రీరాములు వార్తల్లో ఉన్నారు. పొట్టి శ్రీరాముల యొక్క జయంతి మనకి ప్రతి సంవత్సరం మార్చి 16 జరుపుకుంటాం. ఈ మార్చి 16 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగ ప్రకటించాం. అంటే పొట్టి శ్రీరాముల జయంతి 2025 మార్చి 16 జరుపుకున్న 125 బర్త్డే. ఈ సందర్భంగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం. 58 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాం. అలాగే 2025 జనవరి 23 సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతి జరుపుకున్న 128వ జయంతి. సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా ప్రతి సంవత్సరం ఒక అవార్డు ఇస్తారని మాట్లాడుకున్నాం. ఆపద ప్రబంధన అవార్డు ఎవరి పేరు మీదకి ఇస్తారు? సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను, చల్లో ఢిల్లీ, జై హిందూ అన్నారు. ఎవరినన్నా? సుభాష్ చంద్రబోస్. నేతాజీ అనే పేరు కలదానికి నేతాజీ అని పిలుస్తాం మనం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కందుకూరి పురస్కారాలు 2025 ప్రముఖ సాంఘిక సంఘ సంస్కర్త అంటాం. అంటే ప్రముఖ సంఘ సంస్కర్త వార్తల్లో ఉన్నారు. ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తారు. మరి ఆయన జయంతి ఏ రోజునంటే ఇదే రోజు అంటే ఏప్రిల్ 16 ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16 ఇంపార్టెన్స్ కందుకూరి వీరేశలింగం పంతులు గారికి జయంతి. ఆ జయంతి సందర్భంగా అవార్డులు ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందించిన 110 మందికి అవార్డు ప్రకటించారు. నెక్స్ట్, కందుకూరి 177వ జయంతి సందర్భంగా ఇస్తారు. అంటే ఏప్రిల్ 16 ఇక్కడ మనం చూస్తే కందుకూరి పురస్కారాలు ఇవ్వడానికి ఒక కమిటీ నియమించారు. మరి ఈ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు చెప్పుకున్నాం నాన్న? ఈ కమిటీ చైర్పర్సన్ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఉన్నారు.
మరి ఈ రోజున కందుకూరి వీరేశలింగం పంతులు గారు 177వ జయంతి సందర్భంగా ఈ అవార్డు 110 మందికి ప్రకటించారు. ఇక్కడ చూస్తే రాష్ట్ర స్థాయిలో ముగ్గురికి, నెక్స్ట్ 26 జిల్లాలకు చెందిన 107 మందికి రాష్ట్ర స్థాయిలో ముగ్గురు వ్యక్తులు ప్రకటించారు. నెక్స్ట్ 26 జిల్లాలకు చెందిన వ్యక్తులు 107 మంది ఉన్నారు. దీంట్లో రాష్ట్ర స్థాయిలో ముగ్గురు వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే రాష్ట్ర స్థాయిలో అంటే ఫస్ట్ వన్ ఆరాధ్యుల వెంకటేశ్వరరావు అని ప్రధానికి తెనాలి. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ డాక్టర్ కందిమల్ల సాంబశివరావు, మరి కందిమల్ల సాంబశివరావు ఎక్కడంటే చిలకలూరిపేట. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ గుర్రాల రవికృష్ణ నంద్యాల. ఈ ముగ్గురు ఉన్నారు కదా, అంటే ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ముగ్గురు వ్యక్తులకు ప్రైజ్ మనీ ఎంత ఇస్తారంటే ₹1,00,000 ఇస్తారు. ₹1,00,000 ఒక ప్రశంస పత్రం కూడా ఇస్తారు. అదే జిల్లా స్థాయిలో 107 మందికి ఎంత ఇస్తారంటే ప్రైజ్ మనీ ₹10,000 ఇస్తారు. ₹10,000 మరి ఒక ప్రశంస పత్రం కూడా ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కందుకూరి వీరేశలింగం గారు రాసిన ప్రధానమైన పుస్తకాలు చూస్తే వివేకవర్ధిని, నెక్స్ట్ వన్ ఆసియా సంజీవిని అంటే ప్రముఖ సంఘ సంస్కర్త అయిన దక్షిణ భారతదేశ విద్యాసాగర్ అని బిరుదు ఇచ్చారు. ఈయనకి ఎవరు ఇచ్చారంటే ఎంజీ రండే, మహాదేవ గోవింద రండే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఎన్ఫిస్ పేరుతో సూది రహిత ఇంజెక్షన్ చాలామంది ఫీవర్ వచ్చినా, హెడేక్ వచ్చినా, ఏదొచ్చినా అంటే ప్రధానంగా ఏదైనా మనకి హెల్త్ బాగలేనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. వారు ఏం చేస్తారు, ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు సూదిని చూసిన వెంటనే భయం వేస్తుంది మనకి. అంటే చిన్నపిల్లవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు. అలా ఆ ఫోబియో నుంచి బయటికి రావడానికి, ఫోబియా అంటే భయం కదనా, మరి సూది గుచ్చినప్పుడు మనకు వచ్చే ఫోబియా అంటే చూస్తే ఇందులో ప్రధానంగా ట్రిఫనోఫోబియాను ప్రపంచవ్యాప్తంగా 50 మంది పిల్లలు, నెక్స్ట్ 30% పెద్దలు ఎదుర్కొంటున్నారు. అంటే సూది చూసిన వెంటనే మనకు భయం వేస్తుంది. ఆ భయాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే ప్రధానంగా ట్రిఫనోఫోబియా. ఫోబియా అంటే భయం. మరి ఎన్ఫిస్ పేరుతో సూది రహిత ఇంజెక్షన్ని ఎవరు తీసుకొచ్చారు, ఏ సంస్థ వారు తీసుకొచ్చారంటే ఇంటెగ్రీ మెడికల్ సంస్థ. మరి ఇంటెగ్రీ మెడికల్ సంస్థ వారు ఎవరితో ఒప్పందం చేసుకున్నారంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు వ్యాక్సిన్స్ తయారు చేస్తారు. వ్యాక్సిన్స్ని తయారు చేస్తూ ఉంటారు కదా, మీకు ఐడియా ఉంటుందమ్మా. కోవిడ్ సమయంలో కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరంటే సీరం ఇన్స్టిట్యూట్. మరి సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే మనకి ముంబైలో, పూణేలో ఉంది, పూణే మహారాష్ట్ర. మరి సీరం ఇన్స్టిట్యూట్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే సైరస్ పూనావాలా. అంటే కోవిడ్ సమయంలో భారతదేశానికి చెందిన సంస్థలు కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేస్తాయి. దాంట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేసింది ఎవరు, సీరం ఇన్స్టిట్యూట్. కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్ అంటే హైదరాబాద్కు చెందిన వారు. అంటే కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్ వారు. మరి ఈ భారత్ బయోటెక్ వారు మరొక వ్యాక్సిన్ తయారు చేస్తారు. రాబీస్ వ్యాక్సిన్ కూడా తయారు చేస్తున్నారు. రాబీస్ వ్యాక్సిన్ కుక్క కాటు కోసం. ఈ భారత్ బయోటెక్ వారు లంపీ ప్రోవాక్ వ్యాక్సిన్ కూడా చేశారు. లంపీ ప్రోవాక్ వ్యాక్సిన్ ఎందుకంటే లంపీ స్కిన్ వ్యాధి కోసం. లంపీ స్కిన్ వ్యాధి అంటే పశువుల్లో వస్తుంది. పశువులో వచ్చే ఒక వ్యాధి లంపీ స్కిన్. ఆ లంపీ స్కిన్ కోసం లంపీ ప్రోవాక్ వ్యాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్ వారు. మరి ఇటీవల కాలంలో పశువుల్లో వచ్చే వ్యాధి ఐరోపా దేశాల్లో ప్రధానంగా వస్తుందని మాట్లాడుకున్నాం. గాలికుంట వ్యాధి. ఈ గాలికుంట వ్యాధి గురించి లేటెస్ట్గా మాట్లాడుకున్నాం ఒక 2 days బ్యాక్. అంటే గాలికుంట వ్యాధి ఐరోపా దేశాల్లో వస్తుంది. ప్రధానంగా ఎవరికి వస్తుందంటే పశువులకి గుర్తుపెట్టుకోవాలి, పశువులకి. అంటే ఇటీవల కాలంలో ఎన్ఫిస్ పేరుతో సూది రహిత ఇంజెక్షన్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఏ సంస్థ వారు, ఎవరితో ఒప్పందం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఐఐటి ముంబై వారు కూడా సూది రహిత ఇంజెక్షన్ తీసుకురాబోతున్నారు. ఐఐటి ముంబై వారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే జేఎంఎం అధ్యక్షుడిగా హేమంత్ సోరెన్. మరి హేమంత్ సోరెన్ ఎవరంటే జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్ సీఎంగా పనిచేస్తున్నారు హేమంత్ సోరెన్ గారిని గుర్తుపెట్టుకోవాలి. అంటే జార్ఖండ్కి 14వ సీఎం. ఇప్పుడు ఆయన జేఎంఎం అధ్యక్షుడు రావడం జరిగింది.
జేఎంఎం అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవాలి. జేఎంఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా. ఓకే, జార్ఖండ్ ముక్తి మోర్చాకి నాయకుడిగా వచ్చారు. గతంలో చూసుకుంటే సిబు సోరెన్ 38 సంవత్సరాలుగా జేఎంఎం అధ్యక్షుడిగా పనిచేస్తారు. సిబు సోరెన్ ఎవరంటే హేమంత్ సోరెన్ ఫాదర్ నాన్న. మరి ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరు వచ్చారంటే మనకి హేమంత్ సోరెన్ గారు ఉంటారు. మరి జార్ఖండ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని నాన్న అంటే మొత్తం 81. ఇటీవల కాలంలో జార్ఖండ్కి ఎలక్షన్ జరిగాయి కదా, జార్ఖండ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 81 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసుకుంటే జార్ఖండ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 81. జార్ఖండ్ యొక్క లోక్సభ స్థానాలు ఏంటంటే 14. భారతదేశంలో జార్ఖండ్తో పాటుగా సమానంగా లోక్సభ స్థానాలు కలిగిన మరొక రాష్ట్రం ఏమైనా ఐడియా ఉందా మీకు? ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, జార్ఖండ్ యొక్క రాజ్యసభ స్థానాలు మొత్తం ఏంటంటే 6. జార్ఖండ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, జార్ఖండ్ యొక్క మొత్తం లోక్సభ స్థానాలు 14, జార్ఖండ్ యొక్క మొత్తం రాజ్యసభ స్థానాలు 6 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రధానంగా జార్ఖండ్ వార్తల్లోకి వచ్చింది కానీ జార్ఖండ్ గవర్నర్ ఎవరు అంటారేమో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్ జార్ఖండ్ గవర్నర్ పనిచేస్తున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ సోరెన్, 14 సీఎం జార్ఖండ్కి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే భారత వ్యవసాయ పరిశోధన మండలి వార్తలో ఉంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి, దాని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. అంటే ఇటీవల కాలంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఎందుకు వార్తలకు వచ్చింది అంటే ఇటీవల కాలంలో 5 కొత్త మొక్కజొన్న వంగడాలను విడుదల చేశారు వారు. మరి మొక్కజొన్న వంగడాలని ఎవరు గుర్తించారు? ఇటీవల కాలంలో ఎవరు గుర్తించిన వంగడాలని ఎవరు రిలీజ్ చేశారు? ఇక్కడ మనం చూస్తే ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త హైబ్రిడ్ మొక్కజొన్న వంగడాలను కనుగొన్నారు. అంటే ఇటీవల కాలంలో 5 కొత్త మొక్కజొన్న వంగడాలను గుర్తించారు. అంటే ఇటీవల కాలంలో 5 కొత్త మొక్కజొన్న వంగడాలను ఎవరు గుర్తించారంటే ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. వారు గుర్తించిన వంగడాన్ని ఎవరు రిలీజ్ చేశారు నాన్న? ఈ పాయింట్ ఇంపార్టెంట్. భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు, దాని ఇంగ్లీష్లో ఐసీఏఆర్ అని పిలుస్తాం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇక్కడ చూస్తే ఐసీఏఆర్ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో విడుదల చేస్తుంది. మరి వారు కనుగొన్న 5 కొత్త వంగడాలు ఏంటి? మొక్కజొన్నకు చెందినవి. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. DCM 144, DHM, ఫస్ట్ వన్ DHM 144, సెకండ్ వన్ DHM 182, నెక్స్ట్ వన్ థర్డ్ వన్ DHM 193, ఫోర్త్ వన్ DHM 206, నెక్స్ట్ వన్ DHM 218. మరి ఇంతకీ DHM అంటే డక్కన్ హైబ్రిడ్ మేజ్ అని వచ్చాము. మేజ్ అంటే మొక్కజొన్న, జిఏ మేజ్ అని పిలుస్తాం, జియో మోజల్ జిఏ మేజ్ అంటే మొక్కజొన్న గురించి. నెక్స్ట్ వన్ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తారంటే హిమాన్షు పాఠక్. మరి ఇక్కడే మీరు లింక్ చేసుకోవాల్సింది ఐసీఏఆర్ ఒకటి, నెక్స్ట్ వన్ IARI. మరి ఐసీఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, నెక్స్ట్ IARI అంటే ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా, ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్, ఇట్లా ఫస్ట్ పాయింట్ ఏమో ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరన్నా మీకు చాలా చాలా బాగా తెలుసు, ఎంఎస్ స్వామినాథన్ గారు. మరి ఇటీవల కాలంలో మరణించారు. ఆయనకి ప్రముఖ అవార్డులు కూడా వచ్చాయి ఎంఎస్ స్వామినాథన్ గారికి. మనకి ఎంఎస్ స్వామినాథన్ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది, నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ అవార్డు తర్వాత పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, లేటెస్ట్గా భారతరత్న అవార్డు వచ్చింది మరణాంతరము. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ గారికి పద్మశ్రీ అవార్డు 1967 వచ్చింది, 1967. పద్మభూషణ్ అవార్డు ఏ ఇయర్లో వచ్చిందంటే 1972, అంటే 1972లో వచ్చింది. పద్మవిభూషణ్ 1989లో వచ్చింది. భారతరత్న 2024లో వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్, భారతదేశ హరిత విప్లవ పితామహుడు.
ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గుర్తుపెట్టుకుంటే 16వ శతాబ్దం కాలం నాటి విగ్రహం అంటే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న విగ్రహాలు వాటి యొక్క శిలాశాసనాలు చాలా ఇంపార్టెంట్ అన్న. అంటే పురాతన శిలాశాసనాలు గుర్తిస్తూ ఉంటారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు. లేటెస్ట్గా 16వ శతాబ్దం కాలం నాటి విగ్రహాన్ని గుర్తించారు. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ జిల్లా ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ప్రాంతంలో శెట్టివారిపల్లిలో గుర్తించారు. ఆ గుర్తించిన విగ్రహం ఏదైతే ఉంటుందన్నా అంటే గుర్తించిన విగ్రహం ఏంటంటే వీరగల్లు విగ్రహం అంటే ప్రధానంగా శివభక్తుడికి సంబంధించింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని గుర్తించాం. విజయనగరంలో జామియానా ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించాం. అలాగే ప్రకాశం జిల్లాలో 2వ దేవరలకి శిలాశాసనాలు గుర్తించాం. అలాగే కర్నూలు జిల్లాలో విజయనగర సామ్రాజ్యం చెందిన 16వ శతాబ్దం నాటి శిలాశాసనాలు గుర్తించాం. అలాగే శేషాచలం అడవుల్లో గోల్డెన్ గెక్కో అనే బంగారు బల్లి ఆనవాళ్ళు గుర్తించారు. అలాగే లేటెస్ట్గా మనకి కేరళలో ఉనియాల అంటే కేరళ రాష్ట్రంలో ఉనియాల కరేలెన్సిస్ కొత్త మొక్క జాతులు గుర్తించారు. కేరళ రాష్ట్రంలో ఉనియాల కరేలెన్సిస్ అనే కొత్త మొక్క జాతులు గుర్తించారు. ఇదే కేరళలో భారీ మెగాలిథిక్ నిర్మాణాలు గుర్తించాం. భారీ మెగాలిథిక్ అంటే రాళ్లతో కూడిన సమాధులు ఎక్కడ గుర్తించారు? కేరళ రాష్ట్రంలో గుర్తించాం. ఇటీవల కాలంలో కడప కొండలో ఆది మానవ నిర్మాణాలు గుర్తించాం. నిర్మాణాలు కూడా గుర్తించాం. అలాగే ఒడిశాలో రత్నగిరి ప్రాంతంలో బుద్ధుని తల మరియు ఒక తాటి చెట్టును గుర్తించారు. ఎక్కడ? ఒడిశా రత్నగిరి ప్రాంతంలో. అంటే ప్రధానంగా ఎవరు గుర్తించారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని గుర్తుపెట్టుకోవాలి. అలా ఏదైనా ఒక పదం లేదా ఏదైనా ఒక శిలాశాసన వార్తల్లోకి వస్తే లింక్ చేసుకోవాలి. గతంలో ఉన్న పాయింట్స్ మరలా లింక్ చేస్తూ ఉండండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే గోల్డ్ అనే పుస్తకం వాడుతుంది. గోల్డ్ అనే పుస్తకం ఒక ఆటోబయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి రాసుకున్న పుస్తకం నాన్న. మరి గోల్డ్ అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే జోస్ ఆలుకాస్ అనే ఆలుకాస్కు చెందిన ఆత్మకథ గోల్డ్ అనే పుస్తకము. భారతదేశంలో జోస్ ఆలుకాస్ అనేది ఒక బంగారు ఆభరణాల సంస్థ. ఈ బంగారు ఆభరణాల సంస్థ పేరు మీదుగా ఒక వ్యక్తి ఉన్నారు. మరి ఆయన పేరు జోస్ ఆలుకాస్. ఆ జోస్ ఆలుకాస్ ఆత్మకథ పేరు గోల్డ్. ఇక్కడ చూస్తే ఏప్రిల్ 13, 2025 కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆవిష్కరించారు. ఎక్కడ ఈ బుక్ను ఆవిష్కరించారంటే ప్రధానంగా త్రిశూర్ అనే ప్రాంతంలో. త్రిశూర్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? బీహార్ రాష్ట్రం గుర్తుకొస్తుంది. నెక్స్ట్ వన్, ఈ పుస్తకం ముందు మాట మలయాళ నవల రచయిత టీడీ రామకృష్ణన్ రాశారంట. టీడీ రామకృష్ణన్ రాశారని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పుస్తకాలు అనే బుక్స్ అండ్ ఆథర్స్ ఒక్కసారి రీకాల్ చేస్తారు. లేటెస్ట్గా మీకు చెప్పిన పుస్తకాలు స్టంప్డ్ పుస్తకం చూడండి మీ బుక్లో ఉంటుంది. ఈ స్టంప్డ్ అనే పుస్తకం ఎవరు రాశారమ్మా? సయ్యద్ ఖేర్మానీ రాసిన పుస్తకం పేరు సయ్యద్ ఖేర్మానీ రాసిన పుస్తకం పేరు స్టంప్డ్. అంటే వెరీ లేటెస్ట్గా మరొక పుస్తకం చెప్పాను మీకు. ఆ పుస్తకం పేరు ద గ్రేట్ కన్సిలియేటర్. ఆ పుస్తకం ఎవరు రాసిన? ద గ్రేట్ కన్సిలియేటర్ అనే పుస్తకం రాసింది సంజీవ్ చోప్రా. ఇది కూడా మీ బుక్లో ఉంటుంది, చూడండి. రీకాల్ చేస్తున్నా మరలా మీకు. ఇటీవల కాలంలో మరొక పుస్తకం వార్తలో ఉందమ్మా, డ్రైవ్ టు విక్టరీ పుస్తకాన్ని ఎవరు రాశారమ్మా? ఇటీవల కాలంలో కరుణ్ చందోక్ రాసిన పుస్తకం పేరు డ్రైవ్ టు విక్టరీ. ఇటీవల కాలంలో మరొక పుస్తకం వార్తలో ఉంది, హార్ట్ ల్యాంప్. ఈ హార్ట్ ల్యాంప్ ఇది చాలా ఇంపార్టెంట్. బాను ముస్తాక్ గారు రాసిన పుస్తకం పేరు ఒక నవల. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే హార్ట్ ల్యాంపు మనకి 2025 ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్కి నామినేట్ అయిన బుక్ ఇది భారతదేశం నుంచి.
ఆ పుస్తకం పేరు హార్ట్ ల్యాంప్. చాలా చాలా ఇంపార్టెంట్. హార్ట్ ల్యాంప్ అనే పుస్తకం ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్కి నామినేట్ అయ్యింది. ఆ పుస్తకాన్ని రాస్తుంది బాను ముస్తక్. బాను ముస్తక్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నౌకరికి కమాజ్. నౌకరికి కమాజ్ అనే బుక్ మీకు తెలుసు. నౌకరికి కమాజ్ లేటెస్ట్గా 59 జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల. వినోద్ కుమార్ శుక్ల రాసిన పుస్తకం పేరు నౌకరికి కమాజ్. 59వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్ల, ఛత్తీస్గఢ్ స్టేట్. ఆయన రాసిన పుస్తకం పేరు నౌకరికి కమాజ్. చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకాలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.